నమస్తే నేను సిరి సజ్జల భార్గవ్ మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు వేటు వేసినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మరి సజ్జల భార్గవ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు వేటు వేశారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? సజ్జల రామకృష్ణారెడ్డి మీద వేటు వేస్తున్నారు, సజ్జల భార్గవ రెడ్డి మీద వేటు వేస్తున్నారు అంటే అసలు ఉండాలి కదా వాళ్ళు ఆ పార్టీలో ఉండాలి కదా, ముందు ఏటు వేయటానికైనా పోటీ వేయటానికైనా. అంటే లేరంటారా పార్టీలో? వేరే ఏమైపోయారు ఇప్పుడు దాకా? ఇప్పుడే వచ్చి మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. పార్టీలో అయితే ఉన్నారు, ఎందుకంటే వేరే పార్టీలు వీళ్ళని తీసుకోవు కాబట్టి పార్టీలో అయితే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు తనకు పదోన్నతి కావాలని అంటున్నాడు. పదోన్నతి అంటే ఏదైనా మంత్రి వర్గం ఇప్పుడున్న దాని మీద పదవి మీద ఇంకొంచెం పెద్ద పదవి కావాలని చెప్పిన ఆయన కోరిక. ఇప్పుడు నాతో పాటు మిగిలిన నియమించారు, నా స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు నా స్థాయిలో నియమిస్తే ఎట్లా, మీ తర్వాత నేనే కదా అనే భావంలో ఆయన ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి నిన్నదాకా చూశాడు, ఇప్పుడు ఆ అబ్బాయిని తప్పించేసి వేరే వాళ్ళు వచ్చేసి చూసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇంకా ఆ అబ్బాయిని తప్పించేశారు, ఇంకా వేటే ఉంది పోటే ఉంది, అక్కడేం లేదు. ఆ అబ్బాయిని తప్పించి వేరే వాళ్ళకి అప్పచెప్పారు కాబట్టి ఇక అతనికి పాని అదనపు బాధ్యతలు ఏం అప్పచెప్పలేదు కదా, కాబట్టి ఆయన తప్పించేశారు. తదుపరి అందరూ ఏమని మాట్లాడుతున్నారు, ఈరోజు పార్టీ ఓటమికి ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనే అభిప్రాయంతో ఉన్నారు. ఆయన తొలగించాలని ఒత్తిడి వస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమికి కారణం 1 నుంచి 100 దాకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు సార్ మీరు అట్లా అంటారు? ఎందుకంటే మనము చూస్తున్నట్టయితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని కూడా కలవలేదు. దానికి ఆ కలవకుండా చేసింది కూడా చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళు అడ్డుకట్ట వేసేవాళ్ళు, అక్కడ వరకు పోయనిచ్చే వాళ్ళు కాదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కావచ్చు కదా, ఇక్కడ ఇట్లా అనుకోవచ్చు కదా మనం. నీకు పనులు జరగట్లేదు, అధికారులు మీ మాట వింటలేదు, నిధులు రావట్లేదు, మీరు చేయాల్సిన పని ఏంటి? నాయకులు కలవాలి, అధినాయకుడు కలవట్లేదు, మీరు ఏం చేయాలి? ఎందుకు కలవట్లేదు? సజ్జల రామకృష్ణారెడ్డి ఒకసారి కాదు 2 సార్లు కాదు 5 సంవత్సరాలు సజ్జల రామకృష్ణారెడ్డి కలవకుండా చేశాడా? వీళ్ళే చెప్తున్నారు కదా ఎవరైతే. అది చేతగాని తనం. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వల్ల మేము గెలిచాం కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తే మేము ఏమైపోతాము, రేపైనా జగన్మోహన్ రెడ్డి మీదతో గెలుస్తామనే నమ్మకం ఉండబట్టి ఆ పార్టీలో ఉన్నారు కదా వాళ్ళు. ఆ నమ్మకం పోయిన వాళ్ళు బయటకు వచ్చి గెలిచారు కదా, ఉండవాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు నెపం సజ్జల రామకృష్ణ. సహజంగా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ రాజకీయ పార్టీలోనైనా గెలిస్తే అధినాయకుడిని కీర్తిస్తారు, ఓడిపోయారు అనుకోండి తర్వాత స్థాయిలో ఉన్న వాళ్ళని విమర్శిస్తారు, నెపం వాళ్ళ మీద వేస్తారు. అది సహజం, అన్ని పార్టీలోనూ అది సహజం. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. ముఖ్యమంత్రితో కలిసి సమావేశాల్లో పాల్గొంటున్నారు, శాసనసభలో లేదా జిల్లాలకు వస్తున్నారు. ఆ రోజు మీరు ఎందుకు మీ కార్యకర్తలతోటి ముఖ్యమంత్రిని నిలయట్లేదు? శాసనసభలో ఎందుకు అడగట్లేదు? సమాధానం రాకపోతే మీరు దూరంగా ఉండొచ్చు కదా, మీ పదవి అయితే పోదు కదా, పార్టీని సస్పెండ్ చేస్తారు, అంతేగాని ఎమ్మెల్యేలుగా తీసేయరు కదా, తీసేస్తారా? మరి మీరు ఆ పని ఎందుకు చేయలేదు? ఆ రోజు అధినాయకుడికి తెలియాలంటే ఆ పని చేయొచ్చు కదా, చేయలేదు కదా. అంటే అప్పుడు దాకా దోచుకునే దాంట్లో దాచుకునే దాంట్లో అన్నిట్లో మీరు వాటాదారులు. అప్పుడు సమ్మగా ఉన్నారు, ఓడిపోయేతలకి ఇప్పుడు ఎవరో ఒకరి మీద నెపం వేయాలి కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నారు. ఎవరు శుద్ధపోస కాదు ఇందుట్లో, వీళ్ళెవరో వాస్తవాలు ప్రజలకి చెప్పినాళ్ళు కాదు, ప్రజల కోసం పోరాడినాళ్ళు కాదు, ప్రజా సమస్యల కోసం పరితపించి ఆ సమస్యలు తీర్చిన వ్యక్తులు కాదు. ఇది గమనించాలి ప్రతి వాళ్ళు కూడా. ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు కేతిరెడ్డి కొన్ని వీడియోస్ విడుదల చేశారు, జగన్మోహన్ రెడ్డిది తప్పు ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అండ్ దానికి వీళ్ళు అడ్డుకట్ట వేశారు. ఎక్కడ కూడా ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో వీళ్ళే నిల్చున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు కాదంటారా? వాస్తవాలు చెప్పుకోవడానికి మాత్రం పనికి వస్తాయి అని చెప్పి నేను అంటున్నాను. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది. ఆయన ఇచ్చిన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు కాదని సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత కూడా చేశాడని అయితే నేను భావించట్లేదు. ఇది ఒకటి గమనించాలి. ఇప్పుడు వరకు జరిగిన విధ్వంసాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి లేదా అంతఃపుర ఆదేశాలతోటి మాత్రమే చేశాడు అతను. సొంతంగా ఒక్కడు కూడా చేయలేదు అతను.
రైట్. ఇప్పుడు మీరు చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి గురించి చెప్పారు. అండ్ సజ్జల భార్గవి మీద వేటు వేయడానికి గల కారణాలు ఏంటంటే, ఇప్పుడు మరి అప్పుడు అన్ని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారమే ఒకవేళ సజ్జల భార్గవి చేస్తుంటే, అంటే సోషల్ మీడియా ఆయన మెయింటైన్ చేసి మనం చూసాం. ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, చిన్నపిల్లలు అన్ని మీద వాళ్ళు సోషల్ మీడియాలో ఎట్లా చేశారో మనం చూసాం. మరి అన్ని తెలిసి చేసినప్పుడు ఈ రోజు మరి ఆయన మీద ఎందుకు వేటేశారు? ఇప్పుడు అధికారంలో లేడు కదా, అధికారం లేరు కాబట్టి అధికారం ఉన్న ప్రభుత్వం వీళ్ళ మీద అభియోగాలు మోపచ్చు, లేకపోతే అదుపులో తీసుకోవచ్చు, కారాగారవాసం చేయొచ్చు. అప్పుడు ఎవరో ఒకరి మీద నెపమిస్తే సరిపోతే కదా. వీళ్ళు కాకుండా వెనక ముందు నడిపేది వీళ్ళే, ఎవరికేం చేయాలో దిశానిర్దేశం చేసేది వీళ్ళే, కానీ బలైపోయేది ముందుండాళ్ళు. ఇప్పుడు ఎవరికైతే అప్పచెప్పారో వాళ్ళు, కాబట్టి అది తెలివిగా ఉపయోగిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. అంటే తెలుసు, కాకపోతే ఎవరినొకరిని బలి చేయాలి. పార్టీ నుంచి బయట పంపించలేదు కదా, పార్టీ నుంచి పంపించారా? జస్ట్ వెయిట్ చేశారు. పానే దూరంగా ఏమైనా ఉంటున్నాడా? లేదు. మరి ఇంకేంది, అక్కడ ఏం జరుగుతుంది? పదవి ఉంటే అంత, ఊడిపోతే అంత. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు, ప్రభుత్వంలో అయితే లేరు కదా, ప్రతిపక్షంలో ఉన్నారు. ఏదన్నా ఉంటే అతను ఎదుర్కొంటాడు, వీళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు కదా. ఇప్పటికి కూడా స్క్రిప్ట్ రైటింగ్ సజ్జలనే ఇస్తున్నారు అని చెప్పేసి వస్తుంది. కాకపోతే ఏంటంటే దీని వల్ల ఒక జగన్మోహన్ రెడ్డికి రేపేదన్నా ఇప్పుడు నేను చెప్తున్నట్టు రేపేదన్నా ప్రభుత్వం దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటే తప్పించుకోవడం కోసం, వాళ్ళు ప్రశాంతంగా బయట ఉండడం కోసం, మళ్ళీ వాడు మామూలుగా తిరగడం కోసం, మళ్ళీ అధికారంలోకి వస్తే పెత్తనం చేయడం కోసం వాళ్ళు దూరంగా తప్పుకొని వేరే వాళ్ళకి అప్పచెబుతున్నారు. ఇది తెలివిగా అది. సో దీని వెనకాల అన్ని తెలిసే కానీ ముందు మాత్రం ఒక మనిషిని పెట్టి వాళ్ళని బలి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారా అంటారు. ఎప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే. వాళ్ళు ఇటు బలి పశువులు గారు కదా, వాళ్ళు ఎప్పుడు బయట వాళ్ళనే బలి చేస్తారు తప్ప వాళ్ళు బలి వాళ్ళని కోరుకోరు, అవకాశం కూడా ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు ఆల్రెడీ సజ్జల భార్గవ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వ్యూహకర్త కూడా వేరే వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఇవన్నీ చూసుకుంటుంటే పార్టీని బలోపేతం చేయడానికి అంటే ఇప్పటి వరకు జరిగింది కాదు, ఇప్పుడు కొత్త రకంగా ఏమైనా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఉన్నంత వరకు వాడు తలకిందులుగా తపస్సు చేసినా ఆయన కనపడుతున్నంత వరకు ఆ పార్టీ బలోపేతం అనేది కాదు. ఒక్కోళ్ళు జరుపుకుంటూ ఉంటారు. నాయకులు లేనందువల్ల పార్టీ బలహీనపడిద్దని అయితే నేను భావించను. కానీ మానసిక స్థైర్యం దెబ్బతింటది, మానసిక స్థైర్యం అనేది దెబ్బతింటది. ఆ పార్టీకైనా ఈ పార్టీకైనా 30%, 35% ప్రజలు అయితే ఉన్నారు, వాళ్ళ శ్రేణులు ఉన్నారు. మిగిలిన 30% మందే ప్రభుత్వాన్ని గెలిపించాలా ఓడించాలా అని నిర్ణయానికి వస్తారు. ప్రభుత్వం పనితీరు బాగుంటే తిరిగి వాళ్ళు అనుకూలంగా ఓటేస్తారు, ప్రభుత్వం నిలబడిద్ది. లేదంటే ప్రభుత్వం కనుక దరిద్రమైన పనులు చేసి వాళ్ళని మానసికంగా శారీరకంగా ఆస్తుల పరంగా హింస చేసింది అనుకోండి, వాడు ఓడిస్తారు. ఎప్పుడైనా వాళ్ళ వల్లే జరిగిద్ది. వాళ్ళకి తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఎన్నంటి నిలిచేవాళ్ళే శ్రేణులు. వాళ్ళు ఒక స్థిర అభిప్రాయానికి వచ్చి వాళ్ళు అట్లనే ఉంటారు. కాబట్టి వాళ్ళ వల్ల వచ్చిన ఇబ్బందులు అయితే ఉండవు, వాళ్ళు అట్లనే ఉంటారు. ఎవరైతే మార్పు కోరుకుంటారో, ఎవరైతే ప్రభుత్వ పనితీరుని బేరీజు వేసుకొని తన ఓటు హక్కు వినియోగించుకుంటారో వాళ్ళ వల్లే ప్రభుత్వాలు మారటం ఉండటం అనేది జరిగేది. శ్రేణులు బాధపడతారు, కొంతమంది బాధపడతారే తప్ప పదవులు రాని వాళ్ళు వాస్తవంగా వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళ పార్టీ కానీ వాళ్ళ మనుషులు వాళ్ళకే ఉంటారు. అది వాళ్ళు మారినప్పుడు అప్పుడు ఆలోచించాలి, ఇంకేముంది పార్టీ ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుందని. మధ్యస్థంగా ఉండేవాళ్ళు న్యాయ నిర్ణేతలైన వాళ్ళ అభిప్రాయం ప్రకారమే ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయి.